హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ ఈరోజు అయితే మార్కెట్స్ అయితే గ్లోబల్ న్యూస్తో పాటు ఏదైతే వార్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్తో బాగా రెస్పాండ్ అయితే అయ్యింది. బేర్స్ అయితే పండగ చేసుకున్నారు. అండ్ నిఫ్టీ వచ్చేసి 662 చాలా టాప్ అని చెప్పొచ్చు ఈ రీసెంట్ టైమ్స్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1250 పాయింట్స్ అయితే ఫాలో అయితే జరిగింది. అండ్ మనం గమనిస్తే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, ఏదైతే ఇక్కడ పైకి మనకి రిజెక్షన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా టార్గెట్ ఇక్కడికి వస్తుందని వెయిట్ చేసాం. బట్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకుంది. అండ్ అక్కడ నుంచి కూడా కంప్లీట్గా ఓవరాల్గా ఎటు తిరిగినా మనం వేసినటువంటి ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. సో ఫ్యూచర్స్లో హోల్డ్ చేస్తే కనుక మంచి ప్రాఫిట్ అయితే ఉండేది, ఆప్షన్స్లో అయితే కనుక కష్టం బికాజ్ ఆఫ్ డికే. ఓకే. అండ్ సెన్సెక్స్ అయితే 2000 పాయింట్స్తో బాగా రెస్పాండ్ అయ్యింది, చాలా హట్ అయినట్టుంది. సో 2000 పాయింట్స్. అండ్ మిడ్ నిఫ్టీ ఇవాళ ఎక్స్పైరీ అయితే ఉంది. సో ఓవరాల్గా సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో కలిపి దీని జర్నీ కూడా సాగింది. అండ్ రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి నిఫ్టీలో మంచి సాలిడ్గా అయితే రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ప్రీవియస్గా మనం చూసుకుంటే ఏదైతే ఈ ఏరియాస్ ఉన్నాయో కొంతవరకు ఇక్కడ ఒక మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ ఏదైతే 24,000లో ఉందో, సో రేపు కూడా 24,000 కనుక బ్రేక్ అయ్యింది. యాక్చువల్ బీటీఎస్టీ వచ్చేసి పిఈ ఇవ్వడం జరిగింది. సో 24,000 కనుక బ్రేక్ అయితే వీ కెన్ సీ గుడ్ ఫాల్ ఆల్మోస్ట్ 23,600 దాకా. అండ్ ఇంకొక అనదర్ 400 పాయింట్స్ కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఒకే రోజులో అయిపోతుందా అంటే నోబడీ నోస్ దాట్. అండ్ ఏదైతే న్యూస్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అయితే వస్తుంది. కంప్లీట్గా ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్ కానీ యూకే కానీ జపాన్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ మన మార్కెట్స్, ఈవెన్ క్రిప్టో కరెన్సీ కూడా చాలా భయంకరంగా అయితే కరెక్ట్ అయితే అవుతున్నాయి. సో అప్సైడ్కి వచ్చేసరికి మనకి 24,400 లెవెల్ ఉంటుంది. సో అప్పటిదాకా కూడా కంప్లీట్గా సెల్ ఆన్ రైజ్ అనే వ్యూ అయితే నేనైతే ఫాలో అవుతాను. అండ్ ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ ఎడ్జ్లో అయితే ఉంది, ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో దాని ఎడ్జ్లో ఉంది. సో ఇన్ కేస్ రేపు కూడా ఏదైతే లో ఏదైతే ఉందో 49,700, బట్ మనకి మంచి సైకలాజికల్ లెవెల్ అయినటువంటి 50,000 అయితే ఈరోజు అయితే కొంతవరకు అయితే అది హోల్డ్ అయితే చేస్తున్నారు. సో బుల్స్. సో ఇమ్మీడియట్గా అది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక రేపు మార్నింగ్ 9:30 లోపల సో మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 49,200, అంటే ఒక 800 పాయింట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మధ్యలో 600 వచ్చి ఒక మంచి సపోర్ట్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ 600 కూడా బ్రేక్ అయితే ఇది ఒక 400, ఇది ఒక 400, అరౌండ్ 800 పాయింట్స్ అయితే మనం చూడడానికి అయితే మనకి ఇక్కడ ఉంది. అండ్ ఓఏ డేటా కూడా చూసేద్దాం. అండ్ బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ కూడా చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో రీసెంట్గా మనం లాస్ట్ ఫ్రైడే క్రిప్టో కరెన్సీ మీద, బిట్ కాయిన్ ట్రేడింగ్ మీద ఒక బేసిక్స్ అనేవి వీడియో అయితే చేశాను. సో చాలామంది లైవ్ అయితే రిక్వెస్ట్ చేశారు. సో డెఫినెట్గా రేపు ఒక్కరోజు గ్యాప్ ఇవ్వండి, వెడ్నెస్డే నుంచి కూడా ఈవినింగ్ టైంలో, అండ్ టైమింగ్స్ అది మన ఛానల్లో అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కూడా. సో దాంట్లో బేసిక్స్ ఏంటి, ఎలా ట్రేడ్ చేయాలి, ఆ టెర్మినల్ ఏంటి, ఆ టర్మ్స్ ఏంటి అనేది ప్రాక్టికల్గా ఏదైతే ఆల్రెడీ వీడియోలో ఒక థియరిటికల్గా చెప్పాము. సో రేపు ప్రాక్టికల్గా, రేపంటే ఎల్లుండ ప్రాక్టికల్గా దాంట్లో కూడా చూద్దాం. అండ్ ఈలోపు మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి సో దట్ మీరు కూడా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ ఫ్యూ మెంబర్స్ ఆస్క్ ఫర్ వీడియో అనమాట, ఎలా ఓపెన్ చేయాలి అనేసి. సూన్ అది కూడా నేను రికార్డ్ చేసి నేను అది మీకు ఇస్తాను. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి నిఫ్టీకి వచ్చేసరికి ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్, 24,151, 23,993 వరకు కూడా. సో కంప్లీట్గా ఈ రేంజ్లో ఉంటే కనుక స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తే పెద్దగా ట్రెండింగ్ అయ్యేదానికైతే అవకాశం ఉండదు. సో జనరల్గా ఒక పెద్ద ట్రెండ్ ఎప్పుడైతే ఇంత ఫాల్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే కొంతవరకు కన్సల్టేషన్ అయితే అవుతుంది. ఎయిదర్ ఇదే మళ్ళీ నెక్స్ట్ ఏదైతే డ్రాప్ని కంటిన్యూ చేయడమా, లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ తీసుకుని వెళ్ళడమా అనేది. సో ఆ టైప్ ఆఫ్ మూమెంట్లోనే మనం ఉన్నాము. సో లెట్ ఇట్ డిసైడ్. ఓకే. సో మనం ఎందుకు ముందే ఆవేశపడి ఇంకా పడిపోయి
పడిపోద్ది ఇంకా పెరిగిపోద్ది అనుకునే కంటే లెట్ ఇట్ డిసైడ్. ఓకే, ఒకవేళ ఈ రేంజ్కి వస్తే కనుక అప్పుడు బై చేద్దాం, ఒకవేళ ఈ సెల్లింగ్ జోన్లోకి వస్తే కనుక సెల్ చేసుకుని మన ప్రాఫిట్స్ ఏవో మనం తీసుకొని బయటకు వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, సో 24,141 దగ్గర ఉంటే కనుక 24,201 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 338 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,445. ఓకే, ఇక్కడ కొంచెం టార్గెట్స్ అవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే కనుక ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో చాలా వరకు డ్యామేజ్ అయితే అయ్యింది. ఇన్ కేస్ ఒకవేళ మంచిగా వెళ్తే కనుక షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా ఫిల్ అయితే కనుక తర్వాత మిగతా గ్యాప్ ఏదైతే ఉందో ఏది మనకి ఒక 300 పాయింట్స్ ఏదో ఈ గ్యాప్ ఉంది కదా, దీని గురించి మనం తర్వాత సెషన్లో మనకి ఛాన్స్ అయితే వస్తుంది. అరౌండ్ 200 పాయింట్స్ అయితే గ్యాప్ ఇక్కడ అరౌండ్ 300 పాయింట్స్ అయితే మనకి గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ఈ గ్యాప్ అట్లీస్ట్ హాఫ్ ఫినిష్ అయినా సరే మనకి నెక్స్ట్ డేలో హాఫ్ ఫినిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఇది ఒక చిన్న బౌన్స్ అనుకుంటే కనుక. ఓకే, సో అదే ఇంకా డౌన్ సైడ్ కనుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఏది 23,993 ఆర్ 990 దగ్గర లెవెల్స్లో. ఇన్కేస్ ఒకవేళ 930 దగ్గర కనుక ఇక్కడ క్లోజ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్గా 23,926 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 875, థర్డ్ టార్గెట్ వచ్చేసి 834 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చి 23,798. సో సపోర్ట్స్ వచ్చేసి చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఎవరైతే డౌన్ సైడ్ వెళ్తున్నారో కొంచెం రిస్క్ రివార్డ్ చూసుకొని మీ పొజిషన్ సైజ్ కూడా కంట్రోల్లో ఉంచుకొని వెళ్ళడం అనేది బెటర్. అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుంటే కనుక సేమ్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. సో లెట్ మీ చేంజ్, ఇది 15 మినిట్స్కి సేమ్ ఏదైతే మనకి నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా కనిపించిందో అది కూడా సేమ్ ఇలానే. సో ఒక ఫాల్ తర్వాత ఏదైతే మనకి ఈ బాక్స్లో రెక్టాంగిల్ బాక్స్లో అయితే జామ్ అయితే అయ్యింది ప్రైస్. సో ఇక్కడ నుంచి ఏదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తే మనకి రేపు ఎక్స్పైరీ కూడా కాబట్టి మంచి మూమెంటం ఉంటాయి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ బయ్యర్స్ ఎవరైతే ఫిన్ నిఫ్టీ చేస్తున్నారో ఈ మధ్యలోనే కనుక అది అలా గేమ్ ప్లే చేస్తుంటే కనుక బెటర్ అవాయిడ్ అయితే చేసేసేయండి. ఓకే, సో 821 దగ్గర మనకి అప్ సైడ్ వెళ్తే కనుక 930, 945 మధ్యలో బేస్డ్ ఆన్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 923 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23K అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23.101. ఓకే, సో డౌన్ సైడ్ అయితే కనుక ఇక్కడ నుంచి కూడా మనకి బౌన్స్ అవడానికి మంచి ఏరియా ఇది. సో ఇక్కడ ఇమీడియట్గా షార్ట్ అయితే చేయొద్దు, లెట్ ఇట్ బి. సో 24,649 వరకు కూడా వెయిట్ చేద్దాం. సో తర్వాత ఒక 40 పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఇమీడియట్గా మనకి సైకలాజికల్ లెవెల్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక 22,500 అండ్ 22,394 అనేది మనకి సెకండ్ థర్డ్ టార్గెట్స్గా ఉన్నాయి. ఇకపోతే మన మెయిన్ ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే కనుక సేమ్ మెథడ్లో అయితే ఉంది. సో 50,204 మనకి అప్ సైడ్ ఉంది, అలానే 49,791 ఆల్మోస్ట్ 800 అనుకోండి. సో 400 పాయింట్స్ మాత్రం కంప్లీట్గా స్కాల్పింగ్ జోనే. ఎవరైతే మనకి చిన్న క్యాపిటల్ ఉంటారో ఈ జోన్లో కనుకుంటే చాలా టఫ్ అనే చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అయితే కనుక గ్యాప్ డౌన్ అయ్యి, అంటే ఈ 50,000 దగ్గర కూడా గ్యాప్ డౌన్ అయ్యి బౌన్స్ అయితే కనుక మనకి ఇది ఈ జోన్గా ఉంటుంది. సో రేపొద్దున్న ఉండేటటువంటి గ్యాప్ డౌన్ బట్టి మనకి ఈ లెవెల్స్ అనేవి కొంచెం అటు ఇటుగా మార్చుకుందాము. అండ్ ఇక్కడ కూడా మంచి సపోర్ట్స్ అయితే ఉన్నాయి, 50,000 అండ్ 49,900 కూడా. సో ఇది మనకి ట్రిగరింగ్ పెట్టుకుందాం. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వస్తే సేమ్ స్ట్రక్చర్ అయితే ఉంది. అండ్ 50,200, 49,900 అరౌండ్ ఒక 300 పాయింట్స్ అయితే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కొద్దిగా చిన్న గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా సరే మళ్ళీ బౌన్స్ అయ్యి అండ్ అగైన్ ఇక్కడిక్కడే కొంచెం వోలటైల్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఓఏ కూడా బాగా బిల్డప్ అయితే అయ్యింది పుట్ సైడ్ అయితే. సో ఓఏ డేటా చూసినప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మనకి 49,900 దగ్గర మనకి ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే 49,803. సో మంచి రిస్క్ రివార్డ్ రేషియో 200 పాయింట్స్ అయితే 100 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్గా ఉంది. సెకండ్ టార్గెట్ వచ్చి 694 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 607 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చి 517. సో ఇవాళ రోజుల్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఇవాళ రోజుల్లోనే కాదు కొంతకాలంగా మనకి 1,000, 1,200, 1,400 పాయింట్స్ అనేవి పడడం కూడా పెద్ద విశేషం
సిచ్యువేషన్ కాదు అన్నట్టు ఉంది. ఇదివరకు బ్యాంక్ నిఫ్టీ 500-600 తరిగితేనే చాలా పెద్ద మ్యాటర్ లాగా ఉండేది. సో ఇప్పుడు 1000-1200 కూడా చాలా ఈజీ అయిపోయింది క్రిప్టో కరెన్సీ లాగా. సో 50,204లో మనకి ఫస్ట్ టార్గెట్ ఉంటే, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,406, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 50,601గా అయితే మనకైతే ఉంది. సో ఇక బీటీసీ చూసుకుంటే కనుక నిన్నటి నుంచి ఏదైతే న్యూస్ వచ్చిందో ఆల్మోస్ట్ ఈ ఏరియా నుంచి 2 డేస్, లాస్ట్ 2 డేస్ సాటర్డే సండే కూడా వర్క్ చేస్తుంది కాబట్టి 62,000 నుంచి ఆల్మోస్ట్ 50,000 దాకా అయితే. సో బీటీసీ అయితే లాస్ట్ 2 డేస్ నుంచి కూడా 10,900 అంటే ఆల్మోస్ట్ 11,000 పాయింట్స్ అయితే ఫాలో అయితే అయ్యింది. సో ఈ రేంజ్లో మూమెంట్స్ అయితే ఉంటాయి, ఒకే డైరెక్షన్. అది కూడా ఏదైతే జనరల్గా మనకి బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఫస్ట్ క్యాండిల్ ఇలా ఉంటే సెకండ్ క్యాండిల్ మళ్ళీ ఇమీడియట్గా ఇలా వచ్చేస్తుంది, అండ్ థర్డ్ క్యాండిల్ ఇలా వెళ్ళి ఎటొకటి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇది ఏదంటే ఒక పద్ధతిగా ఒక సపోర్ట్ తీసుకుంది అంటే కనుక ఒక మళ్ళీ సపోర్ట్ దగ్గర నుంచి వెళ్తుంది, అండ్ అగైన్ మనకి ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడం, అండ్ ఆల్ టైమ్ లో ఆల్మోస్ట్ అదే ప్రీవియస్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది ఈ ఏరియాలో. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ బౌన్స్ అవుతుందా లేదా రిటర్న్ వెళ్తుందా అనేది చూడాలి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఓఏ డేటా అయితే చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఓఏ డేటాకి వచ్చేసరికి ఆగస్ట్ 7th ఏదైతే ఉందో ఇంకా 2 డేస్లో 36 lakh కాల్స్ ఏమో హైలో ఉన్నాయి, అండ్ పుట్స్ వచ్చి 20 lakhs మాత్రమే ఉంది. సో ఓవరాల్గా గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. అలానే నియర్ మంత్ అంటే ఆగస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో, సో నెక్స్ట్ అక్టోబర్ ఏదైతే ఉందో ఓవరాల్గా డేటా చూసుకుంటే 541 అండ్ 5.25 కొద్దిగా మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్గా ఇక్కడ కూడా పుట్స్ అనేవి 15,000 డౌన్లో అయితే ఉన్నాయి, బట్ ఈ రేంజ్లో లేవు. వీక్లీలో చూసుకుంటే కనుక 16 lakh డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఓవరాల్గా ఈ 3 months చూసుకుంటే కనుక మనకి అంత పెద్ద డిఫరెన్స్ అనేది అయితే లేదు. సో ఇంకా మంత్లీలో అయితే ఇంకా కంప్లీట్గా వీక్ అవ్వలేదు అనే చెప్పాలి. సో డైలీ చార్ట్లో ప్రకారం మాత్రం కొంతవరకు వీక్నెస్ అయితే చాలా వరకు కనిపిస్తుంది ఉంది. సో రేపు గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం మేజర్ లెవెల్స్లో ఎలా రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.